హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ బైట్స్ ఛానల్. ఈరోజు నేను తీతీగా పులుపులుగా ఉండేటటువంటి టమాటా కొత్తిమీర చట్నీ తయారు చేసి చూపించబోతున్నానండి. దానికి ముందుగా ఒక అర కేజీ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 300 గ్రాముల కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసి అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే చిటపటమనే అనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలు వేసి అవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకొని ఘాటు పెట్టి వేసుకోవాలండి. పేలకుండా ఉంటాయి. మీకు కారం ఇంకా కావాల్సి వస్తే ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలు వేసి బాగా కలుపుకోవాలండి. అవి కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేయాలండి. ఈ టమాటా చట్నీ చాలా తొందరగా తయారైపోతుందండి. 10 నిమిషాల తర్వాత టమాటా ఈ విధంగా మెత్తబడుతుంది. అది మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని కూడా స్టీమ్ చేయాలి. ఈ టమాటా కొత్తిమీర చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కొత్తిమీర మెత్తబడి ఉంటుంది కదా, దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలోకి ఒక 50 గ్రాముల బెల్లం ముక్క వేసుకోవాలండి. మీకు తీపి ఇంకా కావాల్సి వస్తే వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. ఆ బెల్లం కరుగుతుందండి. అంతే అండి. ఈ మిశ్రమం ఉన్న స్టవ్ ఆపేసి దాన్ని మనం చల్లారబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చల్లారిన పచ్చడి మిశ్రమాన్ని అందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. అంతే అండి. ఎంతో ఈజీగా టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందండి.